నమస్తే అండి, నేను డాక్టర్ ప్రశాంతి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిలే. సో ఈ కాలంలో పిల్లల్లో మాటలు లేట్గా రావడం ఇది ఎందుకు ఎక్కువ గమనిస్తున్నాము అంటే, కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది, పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉండడము, జాయింట్ ఫ్యామిలీస్ తగ్గిపోయాయి. సో ఇంటరాక్షన్ పిల్లలతో అనేది తగ్గిపోతుంది, ఎక్కువ స్క్రీన్ టైం అనేది ఉంటుంది. సో స్పీచ్ డిలే ఉన్న పిల్లలు కంపల్సరీ ఫస్ట్ థింగ్ హియరింగ్ అసెస్మెంట్ అనేది చేయించాలి. ఇంకోటి, పిల్లలు స్పీచ్ డిలేస్ చాలా రకాలుగా ఉంటుంది. సో మెచ్యురేషన్ డిలే అనేది ఏంటి అంటే, ఇది చాలా వరకు నార్మల్. అంటే అబ్బాయిల్లో అమ్మాయిల కన్నా లేట్గా మాటలు వస్తూ ఉంటాయి. ఫ్యామిలీలో లేట్గా మాటలు వచ్చే హిస్టరీ ఉన్నప్పుడు ఆ పిల్లలకు కూడా లేట్గా మాటలు రావడం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు వేరే డెవలప్మెంట్లో అంటే నడవడం కానీ హ్యాండ్స్ యూజ్ చేయడం ఇలాంటి డెవలప్మెంట్లో అంత నార్మల్గా ఉంటారు. లాంగ్వేజ్ అండ్ స్పీచ్లో డిలే ఉండే పిల్లలు కూడా ఉంటారు. ఇంకొక కేటగిరీ ఎలా అంటే, వాళ్ళు స్క్రీన్ పైన చూసిన సాంగ్స్ కానీ రైమ్స్ కానీ అది చాలా బాగా చెప్తూ ఉంటారు, కానీ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ఉండదు, వాళ్ళకి అర్థం అవ్వడం అనేది తక్కువ ఉంటుంది. సో ఇలాంటి కేటగిరీ పిల్లల్ని మాత్రం ఆటిజం సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిలేలో రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏంటో చూద్దాం. సో 6 months బేబీలో కూయింగ్ సౌండ్స్ చేయకపోవడము, 10 months బేబీలో బ్యాబ్లింగ్ అంటే బబ్బ సౌండ్స్ చేయకపోవడము, 12 months బేబీలో బేసిక్ గెస్చర్స్ అంటే బాయ్ చూపించడం కానీ, ఎత్తుకోవడానికి వచ్చినప్పుడు చేతులు చాపడం కానీ ఇలాంటివి లేకపోవడము, 18 months బేబీలో మమ్మ దద్ద తప్ప వేరే వర్డ్స్ ఏం అనకపోవడము, చిన్న చిన్న కమాండ్స్ అంటే బాటిల్ టేబుల్ మీద పెట్టు ఆర్ ఆ బాల్ తీసుకురా ఇలాంటి సింపుల్ కమాండ్స్ అర్థం కాకపోవడము, ఏదైనా కావాలి అంటే బేబీ పాయింట్అవుట్ చేసి చూపించడం అనేది లేకపోవడము. సో 2 years బేబీలో 2 word సెంటెన్సెస్ మాట్లాడకపోవడము, అండ్ 3 years బేబీలో 3 word సెంటెన్సెస్ మాట్లాడకపోవడము, అండ్ 4 to 5 years చైల్డ్ సింపుల్ చిన్న చిన్న కథలు చెప్పకపోవడము అనేది రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆఫ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో ఇలా ఉన్నప్పుడు కంపల్సరీ మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్